తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల రూపంలో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ డిజిటల్ వ్యసనం అనేక కుటుంబాలను ఆర్థికంగా చిన్నభిన్నం చేస్తుంది. ముఖ్యంగా యువతను ప్రమాదకరమైన ఊబిలోకి లాగుతోంది. తక్షణమే సంపాదించాలనే అత్యాశతో కూడిన ఈ మాయాజాలంలో చిక్కుకొని ఎంతోమంది తమ కష్టార్జితాన్ని కోల్పోవడమే కాకుండా కొందరు ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఈ విషాదకర పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ బెట్టింగ్ భూతాన్ని సమూలంగా నిర్మూలించడానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వం చేస్తున్న ఈ నిరంతర పోరాటానికి ప్రజల నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తోంది. బెట్టింగ్ వల్ల తమ కుటుంబాల్లో జరిగిన విషాదకర సంఘటనలను బాధితులు స్వయంగా పంచుకుంటున్నారు. ప్రభుత్వాలు ఈ విషయమై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ చట్టపరమైన చర్యలు మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం మన యువతను ఈ డిజిటల్ వ్యసనం నుండి కాపాడుకోగలం, నిజమైన బెట్టింగ్ రహిత రాష్ట్రంగా మార్చగలం. సినిమా స్టార్లు బెట్టింగ్ ప్రకటనిస్తే ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో మొట్టమొదటి అత్యంత కీలకమైనది ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు. ఈ బృందం ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్లను లోతుగా ఛేదించడానికి, వాటి వెనుకున్న శక్తులను గుర్తించడానికి నిరంతరం కృషి చేస్తుంది. ఇప్పటికే ఈ దర్యాప్తులో భాగంగా పలువురు సినీ నటులు, సోషల్ మీడియా ప్రభావశీలులపై కేసులు నమోదు చేయడం జరిగింది. వీరు తమ ప్రచారాలతో అమాయక ప్రజలను బెట్టింగ్ వైపు ఆకర్షిస్తున్నారనేది స్పష్టమవుతోంది. అలాగే అక్రమంగా నిర్వహిస్తున్న వెబ్సైట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు 108 వెబ్సైట్లను బ్లాక్ చేయగా మరో 133 బెట్టింగ్ వేదికలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ చర్యలు కేవలం హెచ్చరికలు మాత్రమే కాదని, చట్టాన్ని ధిక్కరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. రాష్ట్ర శాసనసభ సాక్షిగా తెలంగాణలో బెట్టింగ్ యాప్లను ఎటువంటి అనుమతి లేదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ యాప్లపై 2017 నుంచే నిషేధం అమల్లో ఉన్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదల, నేరగాళ్ల కొత్త వ్యూహాల కారణంగా ఇవి మళ్లీ చలామణిలోకి వస్తున్నాయి. అసాధారణ లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెడుతుంది. బెట్టింగ్ యాప్ల నియంత్రణకు కేవలం చట్టపరమైన చర్యలు మాత్రమే సరిపోవు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఈ దిశగా స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర భౌగోళిక పరిధిలో ఈ వెబ్సైట్ల యాక్సెస్ను నియంత్రించడానికి జియో ఫెన్సింగ్ టెక్నాలజీని వినియోగిస్తోంది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారిత వ్యవహారాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవహారాలు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను తక్షణమే గుర్తించి సంబంధిత బ్యాంకులకు, పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తాయి. ముఖ్యంగా యువత, ఆర్థికంగా బలహీన వర్గాల ఖాతాల్లో జరిగే అసాధారణ లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంచడానికి AI వ్యవస్థలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్లతో సమన్వయం చేసుకుని ఒకసారి బ్లాక్ చేయబడిన వెబ్సైట్లు కొత్త డొమైన్ పేర్లతో మళ్ళీ అందుబాటులోకి రాకుండా అధునాతన ఫిల్టరింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. మొబైల్ యాప్ స్టోర్లలో నకిలీ బెట్టింగ్ యాప్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గేమింగ్ చట్టాలను పునర్నిర్వహించాలి. చట్టపరమైన చర్యలను మరింత పటిష్టం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కీలకమైన నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న గేమింగ్ చట్టాలలో ఆన్లైన్ బెట్టింగ్ను ప్రత్యేకంగా నిర్వహించి నేర తీవ్రతను బట్టి శిక్షలను పెంచే యోచనలో ఉన్నారు. బెట్టింగ్ యాప్ల ప్రకటనలను ప్రసారం చేసే మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలను రూపొందిస్తున్నారు. ఈ ప్రకటనలను యువతను తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నందున వీటిని నియంత్రించడం చాలా అవసరం. సరిహద్దులు దాటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న బెట్టింగ్ సంస్థలపై చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ అక్రమ కార్యకలాపాలకి ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేయడం ద్వారా సంపాదించిన డబ్బును మళ్లించే వారిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసును నమోదు చేసే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారు. ఈ వ్యసనం నుండి కాపాడాలంటే ప్రభుత్వం చేస్తున్న ఈ నిరంతర పోరాటానికి ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో బెట్టింగ్ దుష్ప్రభావాలపై విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఈ పోరాటం అంత తేలికగా ముగిసేది కాదు. బెట్టింగ్ మాఫియా నిరంతర కొత్త సాంకేతికతలను ఉపయోగించి చట్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ చట్టపరమైన చర్యలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం మన యువతను ఈ డిజిటల్ వ్యసనం నుండి కాపాడుకోగలం, తెలంగాణను నిజమైన బెట్టింగ్ రహిత రాష్ట్రంగా మార్చుకోగలం.